హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే అర్జెంటుగా మనం చట్నీలు చేయాలి. కొబ్బరి ఒకటే ఉంది, ఏమీ లేదు ఇంట్లో, పప్పు ఇవి అనుకొని చాలామంది ఏం చేయాలో అర్థం కాదు కదండి. అలాంటి టైంలో మీకు ఒక మంచి అసలు టేస్టీ చట్నీ, అసలు ఇదైతే మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే మటుకు ఎప్పుడు ఇలాగే చేసుకోవడానికి చూస్తారు. అసలు పప్పు కూడా వేసుకోరు, అంత టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సింది ఏం లేదండి, ఓన్లీ కొబ్బరి, పచ్చిమిర్చి, సాల్టు. కాకపోతే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, మంచి స్పైసీగా ఉంటే ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇది కొబ్బరిపాల చట్నీ అంటారన్నమాట. ఈ కొబ్బరిపాల చట్నీ మనం ఇలాగా మిక్సీలో వేసుకొని చక్కగా ఒక గ్లాసు 2 గ్లాసులో మనకు చట్నీ బట్టి వాటర్ వేసుకోవాలండి. ఒక చెక్కకి అయితే కనుక గ్లాసున్నర ఈజీగా మనం వాటర్ వేసుకోవచ్చండి. వాటర్ వేసుకొని బాగా మిక్సీ కొట్టేసుకోవాలన్నమాట. మిక్సీ కొట్టుకున్నాక మనం అది పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని ఈలోపు దాంట్లోకి కావాల్సింది ఒక చెంచాడు ఆయిలేనండి. ఆయిల్ ఎక్కువ వేయకూడదు. ఒక చెంచాడు ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మనం బాగా వేయించుకోవాలండి. వేయించుకొని చక్కగా ఇప్పుడు మిక్సీ కొట్టుకున్నాం కదండి, ఇదంతా కూడా మనం స్ట్రెయినర్లో వేసుకొని బాగా వడకట్టుకోవాలి. వడకట్టుకుంటే పాలు చిక్కగా మనం పిండేసుకోవాలండి. మనం కొంచెం ఏమైనా ముక్కలు ముక్కలుగా ఉండిపోతే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ కొట్టుకోవచ్చు. అలా చూసారా, పిప్ అలా వచ్చేసి మొత్తం పాలు అంతా కూడా చక్కగా వచ్చిందండి. ఆ పాల్లోకి మనం పోపు ఇందాక వేసుకున్నాం కదండి, ఆ పోపు వేసుకొని ఈ చట్నీ కనుక మనం ఇడ్లీలో కానీ దిబ్బరొట్లోకి కానీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసండి. అసలు ఇడ్లీలోకి కానీ ఈ చట్నీ వేసుకొని తింటే దీనికి ఫిదా అయిపోతారన్నమాట. నేను చెప్పడం కాదండి, ఉత్తు కొబ్బరితో మీరు ఇలా ట్రై చేసి చూడండి. అప్పుడు కంపల్సరీ నాకు కామెంట్ చేస్తారు. అసలు మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అసలు ఈ చట్నీ అయితే మటుకు అగోండి అలాగ ఉంటుంది, పల్చగా నీళ్ళలాగా ఉంటుందండి. కానీ టేస్ట్ అయితే మటుకు వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, అసలు సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?